అరే మన ఊరికి అలా ఎమ్మెల్యే సభ వస్తున్నాడట. అంత ఇండ్లనే ఉండుండ్రి, సార్కు ఘనంగా స్వాగతం పలుకుదామని పదురుకుంటూ ఊరు జనాలు. కానీ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వస్తున్నాడంటే అడ్డం తిరిగిండ్రు. చూడండి ఎంత పెద్ద బొబ్బ చేస్తున్నారో. నువ్వు మా ఊర్లోకి ఎట్లా అడుగు పెడతావో అన్నట్టు మార్ల పడుతున్నారు జనాలు. దండలేసి దండాలు పెడతారు అనుకున్న జనాలు అడ్డం తిరిగే వరకు పాపం ఎమ్మెల్యేకు ఏం మాట్లాడాలనో దోస్తలేదట. ఊరి ప్రజలు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నెట్టుకునుడు తోసుకునుడే అయింది జరసేపు. మహబూబాబాద్ జిల్లా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిస్థితి ఇది. దారి పొడుగుత ధన సంపత్తిగా స్వాగతాలు పలుకుతారు జనాలు అనుకుంటే, ఇష్టం లేని చుట్టం ఇంటికి వస్తే ముఖం మార్చినట్టు చేసిండ్రు. సూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్టు పాపం ఎమ్మెల్యే సాబు డిసప్పాయింట్ అయిందట. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు రాంపూర్ హై లెవెల్ బ్రిడ్జ్ కట్టిస్తా మీకోసం అని ఒట్టు పెట్టుకున్నాడట. ఇగో కోరం కనకయ్య చెప్పిండంటే తిరుగుండదు అన్నట్టు ఓట్లేసి గెలిపించిండట జనాలు. కానీ ఎమ్మెల్యే అయి 2 ఏళ్ళు దగ్గరకు వస్తున్న బ్రిడ్జ్ ముచ్చట తేలేదట. అందుకే గార్ల అనే ఊర్లోకి వస్తున్న కోరం కనకయ్యను పొలిమేర దగ్గరనే గ్రామంలో పోకుండా ఆపిండ్రట. ఏ తిరగలొల్లి చేసిండ్రో చూడుండ్రు జనాలు. అబ్బా ఇక్కడికి రాకున్నా మంచిగుండా అనుకునే తట్టు చేసిండ్రట జనాలు. ఇట్లా జనం నడమ సతమతమైన ఎమ్మెల్యే సాబు బ్రిడ్జ్ కట్టించే ప్రయత్నం చేస్తా, నాతోని కాకుంటే మీతోని కలిసి పోరాటం చేస్తా కాంగ్రెస్ సర్కార్ మీద అన్నట్టు మాటిచ్చిండట. ఆయన ఊరోళ్ళు మాటినకుంటా సతాయిస్తుండ్రు అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఎట్లున్నదో చూడండి కాంగ్రెస్ సర్కార్ పరిపాలన. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన పనులే అయితలేవంటే ఇక జనం కోసం వాళ్ళే ఏం చేస్తారు? ప్రజల కష్ట సుఖాలు పట్టింపు ఏముంటుందని అంటుర్రట ఈ ముచ్చట చూసిన జనాలు. కొత్త కథలు వస్తలేవని, కొత్త సినిమాలు తీయాలనుకున్న కథలో కొత్తదనం లేదనుకొని సతమతమైతురు చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. కానీ కొందరు జనాలు క్రియేట్ చేసిన సస్పెన్స్లు, క్రైములు, మర్డర్లని సినిమా తీస్తే కొత్తదనం ఎందుకు కదా అనుకున్నారు కావచ్చు ఈ బాలీవుడ్ వాళ్ళు. ఒకప్పుడు సినిమా చూసి జనాలు నేర్చుకురు కదా, మరి జనాలను చూసి సినిమాలు ఎందుకు తీయొద్దు అనే ఆలోచన తట్టిందట ఆ మర్డర్ను చూసినాక. ఓగాల ఆ కథ మాత్రం సినిమా తీస్తే పక్కా బాక్స్ ఆఫీస్ బద్దలైపోండ్రి. హాగో గంట హిట్ అయ్యే కథ ఏముందబ్బా జనాలల్లో అనుకుంటురా? మీకు నాకు దేశం మొత్తానికి తెలిసి అవాకయ్యేటట్టు చేసిన హనీమూన్ మర్డరు, గా మేఘాలయ హనీమూన్ మర్డరు మన ముందుకు సినిమా లెక్క రాబోతుందట. బాలీవుడ్ డైరెక్టరు ఎస్పీ నింబావత్ హనీమూన్ ఇన్ షిల్లాంగ్ పేరుతోని ఈ సినిమా తీయబోతుండట. అందుకోసం ఈ కేసులో అన్యాయంగా చచ్చిపోయిన రాజా రఘువంశీ ఇంటోళ్ళ నుంచి కూడా ఫుల్ పర్మిషన్ వచ్చిందట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందట. 80% షూటింగ్ మధ్యప్రదేశ్లో తీస్తారట, కడమ 20% మేఘాలయాలో తీస్తారట. కాకుంటే ఇంట్లో యాక్టింగ్ చేసే హీరో హీరోయిన్ లెవెల్లో ఇంకా బయటికి చెప్పలేదు ఇప్పటికైతే, ముందు ముందు చెప్తారు కావచ్చు. మరి ఎన్నో కథలు ఉండంగా ఈ మర్డర్ కేసుని సినిమా లెక్క ఎందుకు తీయాలనుకుర్రు అంటే, ఈడికే ఆ మర్డర్ అయినప్పటి నుంచి వరుస పెట్టి కొత్త పెండ్లి పిల్లలు చేసుకున్నోని పైలోకాలకు తోలిర్రు. అట్లా ఇంకా ఇసొంటి దారుణాలు కావద్దని ఈ సినిమా తీయాలనుకుంటురట. అంతేకాదు ఈ జంట హనీమూన్కు పోయిన మేఘాలయ గురించి పబ్లిక్ కూడా చాలా భయపడుతురట. ఈడికి రావాలంటే అసలు ఆడ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మాటలలోనే చెప్పలేము. అసొంటి అందమైన మేఘాలయను ఈ మర్డర్ వల్ల దోషిగా చూస్తురు. అది మారాలంటే సినిమా రావాలని ఫిక్స్ అయ్యారట. ప్రేమ పేరుతో చేసే ద్రోహాన్ని, అట్లనే ఈ కేసులో అసలైన దోషులు ఎవరు అనేది కళ్ళకు గట్టినట్టు చూపిస్తారట. మరి సినిమా చూసే నేర్చుకున్న జనాలు అదే జనాలను చూసి వచ్చిన సినిమాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో, మరి ఈ సినిమా ప్రభావం ఎట్లుండబోతుందో అనేది రిలీజ్ అయినాకనే చూడాలిగా. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటారు?